ఈ రోజుల్లో డ్రోన్స్ ఎగిరిపోతుంటే మనకి వావ్ అనిపిస్తూ ఉంటది. ఒక ఫోన్‌తో రూమ్‌లో ఉన్న అన్ని లైట్స్‌ని ఆఫ్ చేస్తే మనం ఫ్యూచర్‌లో బ్రతుకుతున్నాం అని చెప్పేసి అనిపిస్తా ఉంటది. అయితే వేల సంవత్సరాల క్రితమే రాముడు ఏరోప్లేన్‌లో ప్రయాణించిన సంగతి మీకు తెలుసా? అంతేకాదు అణుబాంబులు, ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ దాంతో పాటు సెల్ఫ్ డ్రైవింగ్ డ్రోన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పటికీ మనం కనిపెట్టలేని ఒక టెక్నాలజీ ఆ రోజుల్లోనే వాడారు అని చెప్తే మీరు నమ్మగలరా? ఇన్ని రోజులు మనం రామాయణాన్ని ఒక డివోషనల్ యాంగిల్‌లో చూసాము. ఈ వీడియోలో మీకు నేను ఒక టెక్నాలజీ యాంగిల్‌లో కూడా చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో, ఇంకెందుకు లేట్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నంబర్ 1 ఇన్ ద లిస్ట్ ఈస్ పుష్పక విమానం. త్రేతాయుగంలో ఒక ప్రైవేట్ జెట్. రావణుడు కుబేరుడిని ఓడించి అతని దగ్గర ఉన్న అద్భుతమైన వాహనాన్ని దక్కించుకున్నాడు. అదే పుష్పక విమానం. ఇది గాలిలో ఎగురుతుంది. ఇది ఎక్కడికి పోవాలన్నా ఒక మాట చాలు. పైలట్ అవసరం లేదు. ఇంజిన్ కూడా లేదు. కానీ ఆకాశంలో ఎగిరే ఒక కంప్లీట్ ఆటోనమస్ ఫ్లయింగ్ మిషన్. ఒక్కసారి ఇందులో ఉన్న టెక్నాలజీ మనం గమనించినట్లయితే, ఇప్పుడు మనం చూస్తున్న సెల్ఫ్ డ్రైవింగ్ డ్రోన్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం కదా! సో, ఎగ్జాక్ట్‌లీ దీన్ని పోలినట్టుంటుంది. ఇందులో ఒకసారి టెక్ కంపారిజన్ చేస్తే, ఇందులో ఎటువంటి మాన్యువల్ కంట్రోల్స్ లేవు. కంప్లీట్‌లీ వాయిస్ కంట్రోల్డ్ అండ్ గూగుల్ మ్యాప్స్ ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న నాలెడ్జ్ అయితే ఆ ఫ్లైట్‌లో ఉండది. ఎందుకంటే, మనం చెప్పిన వెంటనే అది ఏ లొకేషన్‌కెళ్ళాలి అని చెప్పేసి ఆటోమేటిక్‌గా రీడ్ చేసుకొని ఎళ్తుంది కాబట్టి. సో, అప్పట్లోనే ఇంత టెక్నాలజీ అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా! నెక్స్ట్ టెక్నాలజీ బ్రహ్మాస్త్రం. ఇది ఒక అస్త్రం మాత్రం కాదు. ఇది ఒక ఆత్మీయ శత్రువుని పూర్తిగా నాశనం చేసే ఎనర్జీ వెపన్. దానివల్ల ఎంటైర్ సిటీస్‌ని ధ్వంసం కావచ్చు. దీన్నే బ్రహ్మాస్త్రం అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇప్పుడున్న టెక్నాలజీతో కంపేర్ చేయాల్సొస్తే న్యూక్లియర్ మిసైల్స్ ప్లస్ జీపీఎస్ టార్గెటింగ్ లాంటి టెక్నాలజీస్ అదే అండి. మనం అణుబాంబుల గురించి మాట్లాడుతూ ఉంటాం కదా! ఎగ్జాక్ట్‌గా ఇలానే వర్క్ అవుతుంది ఆ బ్రహ్మాస్త్రం. ఇంకా చెప్పాలంటే మనకంటే అడ్వాన్స్‌డ్‌గా ఉంటది ఆ అస్త్రం. అండ్ దాంతో పాటు ఇప్పుడున్న మనకి అణుబాంబులకి ప్లస్ బ్రహ్మాస్త్రానికి 3 దగ్గర పొడుగులున్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే డిస్ట్రక్షన్ స్కోప్. ఇది న్యూక్లియర్ బాంబ్స్ లానే ఉంటుంది. ఇది ఎక్కడైతే దాన్ని ఉపయోగిస్తారో అక్కడ అంతా అల్లకల్లోలమై నాశనం అయిపోతుంది. అండ్ దాంతో పాటు టార్గెట్ లాకింగ్. ఇప్పుడు మనకున్న మిసైల్స్‌తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో టార్గెట్‌ని లాక్ చేసేసి, లొకేషన్ లాక్ చేసేసి పెట్టేస్తాము. అండ్ దాంతో పాటు అప్పట్లోనే మనం ఎక్కడికైతే పంపాలో ఆ అస్త్రాన్ని ఆటోమేటిక్‌గా అది టార్గెట్ సెట్ చేసుకుంటుంది. అండ్ దాంతో పాటు ఇంకో పోలిక ఏంటంటే రీయూజబిలిటీ ఈజ్ నాట్ పాసిబుల్. ఓన్లీ ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలం. ఈవెన్ బ్రహ్మాస్త్రం కూడా ఒక్కసారి ప్రయోగించినట్లయితే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోలేమని చెప్పి చెప్తూ ఉంటారు. అండ్ దాంతో పాటు ఈ అణు అస్త్రాలు కూడా అలానే ఉంటది. దాన్ని డిస్ట్రాక్షన్ చేయగలిగే అంత శక్తి ఉంటే తప్ప దాన్ని మనం మళ్ళీ వెనక్కి తీసుకోలేము. నెక్స్ట్ టెక్నాలజీ దివ్య దృష్టి అంటే శరీరం లేకుండానే చూడగలిగే శక్తి. ఒకరోజు హనుమంతుడు లంకలో ఉన్నప్పుడు రాముడు అతని యాత్రను వీక్షించగలిగాడు. ఎక్కడ ఉన్నాడు, ఎటు వెళ్తున్నాడు అన్ని దూరం నుంచే చూశాడు. దీన్ని మనం ఇప్పుడున్న టెక్నాలజీతో చెప్పాలంటే లైవ్ సర్వేలెన్స్ ప్లస్ జీపీఎస్ మ్యాపింగ్‌గా చెప్పుకుంటాము. లైక్ స్పైస్ శాటిలైట్స్ అండ్ దాంతోపాటు రియల్ టైమ్ శాటిలైట్ ఇమేజింగ్ ప్లస్ ట్రాన్స్మిషన్స్ అండ్ దాంతోపాటు డ్రోన్ కెమెరా ఫీడ్. సో, ఇలాంటి మన ఒక టెక్నాలజీ అప్పట్లో వాడారు. బట్ ఇంకా చెప్పాలంటే అది ఇంకా అడ్వాన్స్ లెవెల్‌లో ఉంది. మనం జస్ట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాము. ఈ దివ్య దృష్టి వల్లనే రాముడు మిత్రుడి ప్రగతిని పర్యవేక్షించాడు. ఇదే విధంగా మనం ఇప్పుడు డ్రోన్ జూమ్, శాటిలైట్ జూమ్‌తో వార్షిక నివేదికలు చూపిస్తాం. అండ్ నెక్స్ట్ టెక్నాలజీ వచ్చేసి మాయా లేడీ. మారీచుడు ఒక సుందరమైన లేడీలా మారి సీతమ్మను మాయలో పడేశాడు. అది నిజం కాదు. అది ఒక వర్చువల్ రియాలిటీ మాయ. ఇప్పుడున్న టెక్నాలజీ గురించి మనం మాట్లాడాలంటే దాన్ని ఆగ్మెంటెడ్ రియాలిటీ ప్లస్ డీప్ ఫేక్ ఏఐ అని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ దాంతో పాటు లైట్ ప్రొజెక్షన్ బేస్డ్ హోలోగ్రఫీ అని కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి మనం బ్యాక్ స్టోరీ గమనించినట్లయితే రావణుడు సీతను కిడ్నాప్ చేయడానికి ముందు మనసును మాయ చేయాలి. దానికి ఈ మాయ మృగం ఉపయోగించబడింది. మన కళ్ళని మోసం చేసే టెక్నాలజీ ఆ రోజుల్లోనే వచ్చింది. మన నెక్స్ట్ టెక్నాలజీ వచ్చేసి తపస్సు ద్వారా డేటా డౌన్‌లోడ్ ఆర్ అప్‌లోడ్ చేసుకోవడము. ఇది ఎలా ఉంటదంటే ఒక యోగి తన తపస్సుతో వేదాలను పూర్తిగా తెలుసుకొని మానవులకు పాఠం చెబుతారు. ఎక్కడైనా జ్ఞానం కావాలనుకుంటే తపస్సు ద్వారా డైరెక్ట్‌గా లోడ్ చేసుకునేవారు. ఫర్ ఎగ్జాంపుల్‌కి వాల్మీకి, విశ్వామిత్ర వంటి ఋషులు తపస్సుతో ఎన్నో లోకాలు చూసారు. మనం ఒక పుస్తకం చదవడం కన్నా వాళ్ళు తపస్సుతో జ్ఞానాన్ని దిగుమతి చేసుకునేవారు. ఇప్పుడున్న టెక్నాలజీతో కంపేర్ చేయాలంటే న్యూరాలింక్ అని చెప్పేసి ఎలన్ మస్క్ ఒక ప్రాజెక్ట్ ఉంది కదా! సో, దానికి ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఇది మైండ్ నుంచి డేటా ట్రాన్స్‌ఫర్‌గా చెప్పుకోవచ్చు. అండ్ దాంతో పాటు దీన్ని బీసీఐ అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. బట్ వీడియో లెంత్ అయిపోద్దని చెప్పేసి ఇక్కడితోనే కట్ చేశాను. మీకు ఒకవేళ ఇలాంటివి ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటే నేను సెకండ్ పార్ట్ కూడా తెస్తాను. ఇదంతా విన్న తర్వాత మనకి ఒకటే మాటొస్తది. ఇప్పుడు మనం చూస్తున్న టెక్నాలజీ చాలా తక్కువ. అండ్ దాంతో పాటు మనకంటే ముందే మన పూర్వీకులు త్రేతాయుగంలో అడ్వాన్స్‌డ్ సివిలైజేషన్ కలిగి ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు. రామాయణం అనేది ఒక కథ మాత్రం కాదు.
అది మనకి మించిన ఒక అడ్వాన్స్‌డ్ సివిలైజేషన్. మన బుద్ధిని ఉపయోగించి ఈ జ్ఞానాన్ని మన జీవితాల్లోకి తెచ్చుకోవడమే నిజమైన రామరాజ్యం కదా! సో, ఇది ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ దాంతో పాటు ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.